నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ. వారాహి డిక్లరేషన్ అంశాలు వివరించనున్న జనసేనాని. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో రేపు విచారణ. ఉదయం వేళ వాదనలు వినేందుకు ధర్మాసనం అంగీకారం. %15 వృద్ధి రేటు లక్ష్యంతో పనిచేయాలన్న ముఖ్యమంత్రి. నూతన విధానాలతో అన్ని రంగాలను గాడిన పెట్టాలని ఆదేశం. భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. దాదాపు 11 లక్షల కోట్ల సంపద కోల్పోయిన మదుపరులు. దేశవ్యాప్తంగా వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తజనం. నూతన విధానాలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 15% వృద్ధి రేటు లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. గత 10 ఏళ్ల పరిస్థితులను అధికారులు వివరించగా గత ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని సీఎం వ్యాఖ్యానించారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైందని గుర్తు చేశారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని నిర్దేశించారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణతో సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వటం మాత్రమే కాదని, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయం పెంచడం ముఖ్యమని అన్నారు. 2014 తర్వాత విభజన కష్టాలు ఉన్నా ఆనాటి నిర్ణయాలతో రాష్ట్రం 13.7% వృద్ధి సాధించిందన్నారు. వైసీపీ ప్రభుత్వ రివర్స్ విధానాలతో వృద్ధి రేటు 10.59% తగ్గిందన్నారు. 2019లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 0.20% మాత్రమే జీఎస్పీ వ్యత్యాసం కేవలం ఉండేదని, 2024కు 1.5% పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014-15 మధ్య ప్రజల తలసరి ఆదాయం 93,903 రూపాయలు ఉండగా 2019 నాటికి 1,54,031 రూపాయలకు పెరిగిన విషయం ప్రస్తావించారు. టీడీపీ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 13.21% ఉండగా వైసీపీ పాలనలో 9.06% మాత్రమే నమోదైందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందని ఆవేదన వెలుబుచ్చారు. ఈ పరిస్థితిని మార్చేలా ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసుకుని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని ఆదేశించారు. జనవరిలో P4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నామన్న సీఎం, దీనివల్ల సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు అట్టడుగున ఉన్న 10% మందిని పైకి తెచ్చేందుకు సాయం చేయాలన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం విచారణ జరపనుంది. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విచారణకు తీసుకోవాలని కోరగా అందుకు జస్టిస్ గవాయ్ ధర్మాసనం అంగీకరించింది. సుప్రీం ధర్మాసనం మరో కేసు విచారణలో తీరిక లేకుండా ఉండటం వల్ల ఈ కేసు ఇవాళ విచారణకు రాలేదు. మరో కేసు విచారణ ఆపి మరీ లడ్డూ కేసు విచారించడం భావ్యం కాదన్న సొలిసిటర్ జనరల్ సూచనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ ముమ్మాటికి నిజమేనని టీడీపీ నేత పట్టాభిరామ్ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీకి కనీస ఉత్పత్తి, నిల్వ, సరఫరా సామర్థ్యం లేవని చెప్పారు. ఈ విషయాన్ని టీటీడీ టెక్నికల్ కమిటీనే తేల్చిందన్నారు. అయినా ఆ సంస్థకు నెయ్యి సరఫరా టెండర్ని ఎలా కట్టబెట్టారని ప్రశ్నించిన పట్టాభి, డైరీ ఉన్న దుండిగల్ నుంచి తిరుమల రావడానికి 8 రోజుల సమయం ఎందుకు పట్టిందన్నారు. ఏఆర్ డైరీకి టెండర్ కట్టబెట్టి బయట నుంచి కల్తీ నెయ్యి తెచ్చి లడ్డూ తయారీకి వాడారని నివేదికలతో స్పష్టం చేశారు. ఈ కుట్రకు పాల్పడ్డ వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 10 లక్షల కిలోలు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, 1000 టన్నుల ఆవు నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్లో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి సంస్థకి ఇవ్వటం జరిగింది. దీని యొక్క విలువ 31,98 లక్షలు. డాక్యుమెంట్ ఇది. ఈ ఏఆర్ డైరీకి పర్చేజ్ ఆర్డర్ మే 15, 2024 ఇచ్చారు. అంటే టెండర్ పిలిచిందేమో మార్చి 12, టెండర్ ఫైనలైజ్ చేసింది మే 8, 2024, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15, అగ్రిమెంట్ చేసుకుంది జూన్ 11. అంటే కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఒక రోజు ముందు ఆదరాబాదరాగా అగ్రిమెంట్ కూడా చేసేశారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ డాక్యుమెంట్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్ నవంబర్ 8వ తేదీన 2023 ఒక టీము
ఏఆర్ ఫుడ్స్ కు వెళ్ళింది. సప్లై ఆఫ్ రెలవెంట్ కమోడిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 year పీరియడ్ 2022-23లో ఎంత సరఫరా చేశారండి? 14,940 కిలోలు. అటువంటి ఒక సంస్థకి 6 నెలల కాలంలో 1000 టన్నుల సరఫరా చేసే కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తారండి? అంటే మీకు తెలుసు ఏఆర్ డైరీకి 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు అని తెలుసు. మీ టీటీడీ కమిటీ, టెక్నికల్ కమిటీ చెప్పింది ఆ మాట. ఏమండి జగన్ రెడ్డి గారు, సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్నారు కదా, ఈ డాక్యుమెంట్ పెట్టండి. వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చూడండి. వాళ్ళు ఒక సంవత్సర కాలాన్ని పరిశీలిస్తే అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు పరిశీలిస్తే 16,300. వారాహి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దేశాన్ని దాటిపోలేదు, నేను మన నేలను విడిచి పారిపోలేదు. చాలా కీలకమైన సభ ఇది. ఈ రోజున ఈ స్పీచ్లో, ఈ వారాహి సభలో చాలా ప్రత్యేకమైనది. వంద రోజులు దాటింది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో. ఈ 100 రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాలా. బయటికి ఎంతసేపు అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఏమేం ప్రామిస్ చేశాం, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, దాన్ని ఎలా నిలబెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, కేబినెట్ కానీ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ అందరం ఒకటే ఆలోచిస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని. గెలిచిన రోజున ఏం చెప్పాం? 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి, 21 మంది ఎంపీలుగా గెలిచి, ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగా ప్రతీకార రాజకీయాలు ఉండవు, ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు. చాలా అవమానాలు పొందాం, పరాభావాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లా స్థాయి పెరిగిపోయి, ఏ 7 కొండల వాడైతే, ఏ కలియుగ దైవం ఆయనకు కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం? మాట్లాడకుండా ఎందుకుంటాం? ప్రతి ఎలక్షన్, ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్ని రాజకీయాలేనా? అన్ని ఓట్ల కోసమేనా? నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా
ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా. కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్, లీగల్ లూమినరీ నానీబాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట. ధర్మో రక్షతి రక్షితః అని ఆయన చెప్పిన మాట. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాన్ని. ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే, ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని. ఈ రోజున నాకు అన్యాయం జరిగింది, నేను బయటికి రాలా. అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కల్తీ ప్రసాదాలు పెట్టారు. ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను. అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల. కొంత నేను ఈ స్పీచ్ కొంత ఇంగ్లీష్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు. అక్కడక్కడ కొంచెం సహకరించండి. This is regarding మీరు ఇక్కడున్న యువతకి ఇది ఎలక్షన్ సమయం కాదు. వినండి, ఇది ఎలక్షన్ సమయం కాదు, సినిమా సమయం అంతకంటే కాదు. ఇది భగవంతుడి సమయం. ఇది ముస్లిమ్స్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. మీరంతా వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి, అది నేర్చుకోవాలి. మీరందరూ యువత, వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. దయచేసి శ్రద్ధగా వినండి. Today, to the entire nation, I'm addressing this from Tirupati regarding the desecration of Lord Balaji. I came in front of you not as Deputy Chief Minister of Andhra Pradesh, not as Janasena Party President, but
as an average citizen of Bharat, of a nation, and as a practitioner of Sanatana Dharma, I came in front of you all. ఒక డిప్యూటీ సీఎం గానో జనసేన పార్టీ అధ్యక్షుడిగానో నేను ఇక్కడికి రాలా. సగటు భారతీయుడిగా సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను. సగటు భారతీయుడిగా నా సనాతన ధర్మాన్ని, నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెలు నిండుగా గౌరవిస్తాను. I worship my Hindu Sanatana Dharma and I respect Islam, Christianity, Sikhism and Buddhism and all the dharmas existing in this world. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం. ఇతర మత ధర్మాలని గౌరవించేది సనాతన ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కలే బాగుండాలని కోరుకోలా. వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుష్యులు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు స్వరూపమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు, బాలాజీ, పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన 7 కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దాన్ని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. When I practice my dharma, when I practice my Sanatana Hindu Dharma, the so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat.